పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుందా? గరిష్టంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనుందా? రేషన్ కార్డు లేకపోతే పెట్టుబడి సాయం రాదా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రైతు భరోసాకు రేషన్ కార్డును లింక్ చేసే దిశగా చర్యలు చేపట్టడమే అందుకు కారణం. ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్యారంటీ దరఖాస్తులకు రేషన్ కార్డు ప్రతిని జత చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దాని ప్రకారమే దరఖాస్తులో రేషన్ కార్డు నెంబర్, రైతు భరోసా కాలం ఉన్నాయి. దీన్ని బట్టే పెట్టుబడి సాయానికి రేషన్ కార్డుకు లింక్ చేస్తారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతిసారి సీజన్ ముందుకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి నుంచి ఆయా ఏఈఓలు దరఖాస్తులు స్వీకరించి వారి పేర్లను రైతు బంధు జాబితాలో చేరుస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కొత్త రైతుల ఎంపికను ప్రత్యేకంగా రేషన్ కార్డుతో సంబంధం ఉన్నటువంటి గ్యారంటీల దరఖాస్తులో చేర్చింది. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆహార భద్రత నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డు పొందాలంటే తడి భూమి 3.5 ఎకరాల వరకు, మెట్ట భూమి 7.5 ఎకరాల వరకు ఉండాలి. అంటే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి గరిష్టంగా 7.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో రైతు భరోసాకు తెల్ల రేషన్ కార్డును లింక్ చేస్తే 7.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు మాత్రమే పెట్టుబడి సాయానికి అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా రేషన్ కార్డు నిబంధనలకు కాస్త అటు ఇటుగా భూ పరిమితి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసిందే. ప్రస్తుతం రైతు బంధులో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా 1.52 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో 8 నుంచి 54 ఎకరాల వరకు సుమారు 3 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరి వద్ద 26 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరికి సుమారు 13 కోట్ల వరకు రైతు బంధు అందుతుంది. అయితే 8 ఎకరాల లోపు రైతుల్లోనూ రేషన్ కార్డు లేని రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారు రేషన్ కార్డు లేకపోతే రైతు భరోసా ఇవ్వరా అంటూ ఆందోళన చెందుతున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాలో భూ పరిమితికి మద్దతుగానే తన వైఖరిని వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ఆ పార్టీ మంత్రి సీతక్క, సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతు భరోసా పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద భూస్వాములకు, పాడుబడ్డ భూములకు రైతు బంధు ఇస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా సవరిస్తామని స్పష్టం చేశారు. గ్యారంటీల దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగానూ రైతు భరోసా పరిమితిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో దీనిపై జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఈ యాసంగి సీజన్కు నిబంధనల్లో మార్పులు చేర్పులకు సమయం లేకపోవడంతో ఈసారికి పాత పద్ధతిలోనే రైతు బంధు పంపిణీ చేస్తుంది. వానాకాలం సీజన్ నాటికి భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశాలున్నాయి.